శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. ఇప్పుడు నేను చెప్పబోతున్నది సంధ్యావందనము. ప్రతి ఒక్కరు కూడా ఉపనయనమైన తరువాత బ్రాహ్మణులుగా జన్మించిన వారు తప్పనిసరిగా చేయవలసిన నిత్య కర్మానుష్ఠానము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వదలకుండా చేయవలెను. ఇది బ్రాహ్మణులకల్ని విధించిన నిత్యకర్మ. పూర్వము ఋషులు మునులు అంతా కూడా తప్పనిసరిగా సంధ్యావందనాలు జపాలు చేసిన దాని వలన వాళ్లకు ఎన్నో వేల కొలది సంవత్సరాలు వాళ్ళ దీర్ఘాయుషతో ఉండి వాళ్ళ మనసులో అనుకున్న దాన్ని జ్ఞాన దృష్టితో వాళ్ళు చూడడము, ఇవన్నీ ఇలా అనుగ్రహించడం అన్నీ కూడా మనకు జరిగింది. కాబట్టి ఋషులు అయితే ఏది చేశారో మన యొక్క వంశపారంపర్యంగా మనం ఏ ఋషులను ఆశ్రయించామో ఆ ఋషుల ప్రకారముగా మనము కూడా ఆ గోత్రము ప్రకారముగా మనం కూడా ఈ సంధ్యావందనం అనేది నిత్యకర్మ మనం చేయవాలి. ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది చేస్తే లాభమేమిటి అని అడగవచ్చు. కానీ దీనిలో ముఖ్యమైనది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సంధ్యావందనము ఆచరించే వాళ్ళు వారి యొక్క ప్రతిరోజు చేసే మనస వాచ కర్మణ తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ సంధ్యావందనం చేసే దానివల్ల అన్నీ తొలగిపోతుంది. దాని తర్వాత ఏమైపోతామో మనం పరిశుద్ధం అవుతాము. పరిశుద్ధమైన తర్వాత మనము ఎటువంటి సత్కార్యములు ధర్మకార్యములు ఏది ఆచరించినా కూడా అవి మంచి కొన్ని వేల రేట్ల కొద్దీ మనకు సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనము శుద్ధిగా చేసుకోవాలంటే ప్రతిదినము సంధ్యావందనము, మాధ్యానికము, సాయం సంధ్యావందనము తప్పనిసరిగా చెయ్యాలి. అంటే మనం ఉదయం చేసే సంధ్యావందనము మొదటి రోజు రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ సంధ్యావందనం మనం ప్రాత సంధ్యావందనం చేసే దానివల్ల యద్రాత్రియా పాపమకారిషం యదన్నా పాపమకారిషం అని ఈ సంధ్యావందనంలో మంత్రాలు వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసిన దానివల్ల అప్పటికప్పుడు మనం పరిశుద్ధమైపోతాం. అది ఒకటి ముఖ్యంగా. ఈ సంధ్యావందనం చేసే దానివల్ల కూడా ఏమిటంటే మనం అర్ఘ్యం వదులుతాం. అర్ఘ్యం వదిలితే ఈ అర్ఘ్యం ఏమవుతుందంటే సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆ అర్ఘ్యం చేరి అతనిని పీడించే ఎన్నో కిరణాలు అవన్నీ కూడా తొలగిపోయి అవన్నీ సూర్యునికి మరింత ప్రకాశం ఇచ్చి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు దేవతల యొక్క అనుగ్రహం ఋషుల యొక్క అనుగ్రహం అన్నీ కూడా మనకు లభిస్తుంది. గాయత్రీ దేవిని మనం ప్రతిరోజు మనం జపం చేసుకుంటాం. ఎందుకంటే గాయత్రీ దేవి అన్ని వేదాలకు అన్నిటికీ మంత్రాలకు మాత అన్నమాట, తల్లి. కాబట్టి తల్లిని స్తుతిస్తే మనకు అన్ని విధాల మనకు క్షేమాలు సౌకర్యాలు అన్ని మన శ్రేయస్సులు అన్నీ కూడా మనకు కలుగుతుంది. ఇప్పుడు ఈ సంధ్యావందనం ఆచరిస్తే ఎవరు ఆచరిస్తున్నారో వాళ్లకు మాత్రం ఫలితం కాదు. దీని యొక్క వైబ్రేషన్స్ అంటారు. అట్లాగా ఇవి ఆ ఇంటికే కాకుండా అటు చుట్టూ ఉన్న వాతావరణము అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడాను ఆ ఎన్వైరన్మెంట్ అంటారు, వాట్లకు అందరికీ కూడా ఇది చాలా 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 మంచిదవుతుంది. కాబట్టి మనకు అంటే భగవత్ సన్నిధానంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ సంధ్యావందనం ఆచరించడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో ప్రతిదినము సంధ్యావందనము చేయాలి. ఈ సంధ్యావందనం ఎలా చేయాలి ఏమి అనేదాన్ని ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఆ మంత్రాల ప్రకారము మీరు దానిని కూడా చూసి నేర్చుకోవాల్సింది ప్రార్థిస్తున్నాను.